అర్సలల్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన యువత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇది ఇంత పెద్ద మహర్దశ ఇక్కడ వీళ్ళకి కలగడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటివరకు కూడా డిగ్రీలు చేసిన వాళ్ళంతా చిన్న ఉద్యోగాల కోసం వలసపోయే పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగడం, 1,00,000 ఉద్యోగాల రూపకల్పన అంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని కట్టుబడి ఈ రోజున ఇంత పెద్ద భారీ పరిశ్రమ తీసుకురావడం పట్ల వీళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్న, మీరు ఏం చదువుకున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా చుట్టుపక్కల గ్రామం అండి పెద్దనెర్ల, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. అయితే కూటమి ప్రభుత్వం రావడం చాలా సంతోషకరము. చెప్పినట్టుగానే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, అలాగే ఏపీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వంగలపూడి అనిత గారు ఆధ్వర్యంలో ఇంత గొప్పగా అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా తల ఎత్తేలాగా మనకి ఏపీలోనూ ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా గర్వకారణం. దీనికి మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఉపాధి ఉండడం వల్ల ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టీల్ ప్లాంట్ రావడం చాలా గర్వకారణం. ఇలాంటిది రావడం వల్ల మన దేశం, మన రాష్ట్రం కూడా చాలా బాగుంటుంది. మాకు చాలా గర్వకారంగా ఉంది. సో అనుకున్నారా మీరు అసలు ఎప్పుడైనా? కళలో కూడా ఇళ్ళలో కూడా ఊహించలేదు. ఈ కూటమి ప్రభుత్వం 100% చెప్పిన మాట 100% చేస్తున్నారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం. సో అంటే గతంలో కూడా చాలా మంది హామీలు ఇచ్చారు తప్ప నేను విన్నాను అన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన హయాంలో ఏదైనా జరిగిందా? ఆయన హయాంలోనూ కూడా ఈ రోడ్లు కూడా సరైన రోడ్లు లేవు, అలాగే మాకు సరైన ఉపాధి అవకాశాలు లేవు. ఏటి కూడా చెప్పిన వాటికి ఏ విధంగా ఏమి కూడా జరగలేదు. ఈ రోజు 100% మాకు జరుగుతున్నాయి. సో అంటే మీరు అనుకున్నారా ఇంత చిన్న గ్రామంలో ఇంత భారీ పరిశ్రమ వస్తుంది, 1,00,000 ఉద్యోగాలు కలిగిస్తామని చెప్తున్నారు, అందులోనూ ఇక్కడున్న యువతకే ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. మీకు నమ్మకం ఉందా తమ్ముడు? మాకి కూటమి ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉంది. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే నారా లోకేష్ గారి మీద మాకు చాలా విపరీతమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకము ఒమ్ము కాకుండా మా చిన్న గ్రామంలో, విలేజ్లో ఇలా ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ రావడం, రాష్ట్రము అలాగే భారతదేశం అంతటా కూడా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం, చాలా డెవలప్మెంట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. జాబ్ క్యాలెండర్ కూడా చెప్పిన మాట ప్రకారం మొన్న ఉగాది రోజున లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశారు. అంటే వాళ్ళు చెప్పినట్టు జరుగుతున్నాయి అంటారు? జరుగుతున్నాయి, 100% జరుగుతున్నాయి. దాంట్లో అంటే కొద్ది ముందు వెనకే కానీ కంటిన్యూగా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా చేసుకొస్తున్నారు. రైట్ నాన్న, మీరేం చదువుకున్నారు? ఏంటి ఇంత పెద్ద పరిశ్రమ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఐటీ చేశానన్న. మామూలు ఇప్పటివరకు అది చిన్న పనులు చేసుకున్నాం, కానీ ఐటీ వల్ల మాకు ఏమైనా ఉద్యోగస్తులు మాకు ఆశిస్తున్నాం. ప్రభుత్వం మీద ఫుల్ నమ్మకం ఉంది. ఆల్రెడీ మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మా వంతు మేము కృషి చేస్తున్నాం, జాబ్ కొట్టడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి సమస్య పెట్టడం చాలా హ్యాపీనే. ముందు నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మా ఈ ఊర్ల తరపు నుంచి. ఎందుకంటే ఎంత పెద్ద ఈ ఊర్లో మాతే ఒక బస్సు రావడం కూడా కష్టం, అలాంటిది ఈరోజు హెలికాప్టర్ వచ్చి ఇక్కడ దిగి ల్యాండ్ ఎంతో సంతోషకరమైన వాతావరణం చూసామంటే అది ఆయనకి ముందుగా నారా చంద్రబాబు నాయుడుకి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ఈ గ్రామాల తరఫున కృతజ్ఞతలు. ఐటీఐ అంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేపాటికి ఐటీఐకి పెద్దపీట ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నీతో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు యువత అందరికి కూడా ఇక్కడే స్థానికంగా మనకు దగ్గరలో ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ లో మనకు ఉద్యోగాలు వస్తాయి అనే ఒక భరోసా కల్పించి డెఫినెట్గా వస్తాయని మేము కూడా ఆశిస్తున్నాం. వస్తాయి కూడా నమ్మకం కూడా ఉంది. మేము ఇప్పటివరకు మామూలు చిన్న కంపెనీలు చేసుకున్నాం, మా 15,000 20,000 అంతవరకే. ఈ కంపెనీలో సెటిల్ అయితే మా జీవితాలు మారుతాయని మాకు చాలా ఆనందంగా ఉంది. మారుతాయి కూడా మేము ముందుగా కృతజ్ఞతలు చేస్తున్నాం, వస్తాయని ఆశ. సో ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాక ఎంత డెవలప్ అయింది అనేది చూసాం. ఇక ముందు ఇక్కడ ఈ నక్కపల్లి నియోజకవర్గంలో అంటే నక్కపల్లి మండలంలో ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో మీ దశ తిరిగిద్ది అనుకోవచ్చు తమ్ముడు? డెఫినెట్ అయినా మా తలరాతలు అయితే ఆల్రెడీ మారిపోతున్నాయి కూడా. ఎందుకంటే చూస్తున్నారు, మీరు ఇప్పుడు చూసి ఉంటారు, ఇంతకుముందు ఇక్కడ ఈ కొండ లోపల రావడానికి ఎవరు సాధారణ ఒకరు ఇద్దరు మహా అయితే. ఇప్పుడు రోడ్లు చూస్తే ఎలా ఉన్నాయి, ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రణాళిక ఎలా ఉంటుందో, వాళ్ళ మ్యాపింగ్ ఎలా ఉంటుందో చూస్తే ఇంకా మా ఒక్కొక్కటి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది నెక్స్ట్ తరం. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాం ఎలా ఉంది? అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఏదైనా ఉద్యోగాలు కల్పించాలి, లేకపోతే పరిశ్రమలు తేవాలి, ఆ కమిట్మెంట్ ఏమైనా కనిపించిందా? కష్టం అన్న, ఎవరో నూటికో ఒకరికో ఎంతో మందిలో అలాగని వాళ్ళు చేసి ఉంటారు తప్ప ఇంత లేదు. నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన అంతలా ఇంకే ప్రభుత్వం లేదు. ఫస్ట్ చాలా చెప్తున్నా, నరేంద్ర మోడీ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ.
డిప్యూటీ సీఎం గారికి చంద్రబాబు నాయుడుకి చాలా థ్యాంక్ యూ సో మచ్. బాబా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా కూడా. ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుద్ది అనుకున్నారా? అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత అందరికి కూడా మంచి ఉద్యోగ రూపకల్పనలో భాగంగా ఈ ప్లాంట్ రావడం ఎలా అనిపిస్తుంది బాబా? జనాలకు అందరికీ ఇదే మంచి అనిపిస్తుంది. ఇప్పుడు కొంత భవిష్యత్తులో పిల్లలకి అంతా బాగుంటుంది అందుబాటులోను అని చెప్పేసి. అసలు ఇక్కడ యువత ఏం చేస్తుంటారు అన్న? ప్రధానంగా ఇక్కడ వాళ్ళు ఏం చేస్తుంటారు? వ్యవసాయమా లేకపోతే వ్యవసాయమే అంతా వ్యవసాయమే ఇంకేం కూలి పని వ్యవసాయం అంతే, ఇంకేం ఉండదు. ఇక్కడ అంతా చాలా వరకు వలస వెళ్ళిపోయి పక్కన జిల్లాల్లోనో లేకపోతే ఇతర రాష్ట్రాల్లోనో అక్కడ పనులు చేసుకుంటున్నారు అని చెప్పి అన్నారు. నిజమేనా ఆ మాట? వాస్తవమేనా? నిజమే. 40% బయటికి వెళ్ళిపోతారు, బయటికి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ నిర్మాణం జరగడం ఏమనిపిస్తుంది బాబాయ్? మీరు అనుకున్నారా అసలు ఇక్కడ ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ వస్తుంది అనుకున్నారా? వైజాగే అనుకున్నాం, తర్వాత ఇక్కడ జరుగుతుంది కదా, దాని మీద మనకి పిల్లలకి ఎంత బాగుంటుంది అని చెప్పేసి. సో బాబాయ్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉంది బాబాయ్? యువతకు ఉద్యోగాలు కల్పించాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? బాగుంది, అంత బాగుంది. ఇప్పుడు గతంలో ఏమైనా అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినాయా? లేదు. అమ్మ ఈ రోజు ఒక పండగ వాతావరణం కనబడుతుంది. మీ నక్కపల్లి గ్రామం కానీ మండలానికి సంబంధించి ఇంత పెద్ద భారీ పరిశ్రమ రావడం ఎలా అనిపిస్తుంది అంటారు? చాలా ఆనందకరంగా ఉంది సార్. మా పిల్లల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టినట్టు అంత ఆనందం ఉంది సార్ మా అందరికి. మీరు అనుకున్నారా ఇక్కడ ఇంత పెద్ద పరిశ్రమ? అనుకోలేదు సార్, కానీ వాళ్ళు వచ్చి మాకు ఇంత పండగ వాతావరణం మా పిల్లలకు భవిష్యత్తుని ఇస్తున్నారు కాబట్టి మేమంతా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. అట్లాగే లోకేష్ గారు కూడా యువ నాయకుడిగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ యువగళం పాదయాత్రలో దానికి తగ్గట్టుగానే జరుగుతుంది అనుకోవచ్చు అంట. పూర్తి స్థాయిలో అంతా 100% చేస్తున్నారు సార్. విద్యమని అభివృద్ధి అవని ప్రతి దాని మీద కూడా 100% మాకు న్యాయం చేస్తున్నారు సార్. చదువుకున్న పిల్లలు ఉన్నారా మీకు? అసలు ఏం చదువుకున్నారు, ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 పిల్లలు డిగ్రీ పూర్తయి ఉన్నారు సార్. ఒక అమ్మాయి డిఎస్సికి ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది సార్. 3 పిల్లలు ఉన్నారు. నా 3 పిల్లలకి నేను ఏమి చేయవలసిన అవసరం లేదు. ఒక తండ్రిగా ఒక అన్నగా వాళ్ళే మా పిల్లలకు ఒక భవిష్యత్తుని ఇస్తున్నారు సార్. సో అంటే మీరు అన్నట్టమ్మా ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే మరోవైపు ఇలాంటి పరిశ్రమలు తీసుకొస్తూ యువతకి ఉద్యోగాలు కల్పించాలి అనే ఆ కూటమి ప్రభుత్వం అటు పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ ఆ కమిట్మెంట్ వాళ్ళ కనబడుతుందా? వాళ్ళ చిత్తశుద్ధి కనబడుతుందంటారా? పూర్తిగా కనిపిస్తుంది సార్. వాళ్ళు అనే ప్రతి మాటకి కూడా సమాధానం మాకు చేర్చి చూపెడుతున్నారు సార్. సో మీరేమంటారమ్మా? మీరు ఈ రోజు ఇంత పెద్ద పరిశ్రమ వచ్చింది అనుకున్నారా? మీ ఊరికి ఇంత ఏమా? అనుకోలేదండి అసలని, కానీ చాలా ఆనందంగా ఉంది సార్. సో 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు. ఇక్కడ ఉన్న యువతకి పెద్దపీట వేస్తామంటున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా జరుగుద్ది అనుకుంటున్నారా మీరు? జరుగుతుంది సార్, 100% జరుగుతుంది సార్. గతంలో ఎలా ఉండేదమ్మా? గత 5 ఏళ్లలో ఎలా ఉంది పరిస్థితి? గతం అంటే ఇంకా ఏముంది సార్, మీకు అంత తెలిసిందే. వాళ్ళు ఏమన్నా ఉద్యోగాలు అదొక కళ సార్, అది కళ అయిపోయింది సార్. అది కళ కింద అయ్యింది సార్ గతం. ఇప్పుడు ఈ వర్తమానమైన నిజం జరుగుద్ది అనుకుంటున్నాం సార్. చేస్తారైనా చాలా ఆనందంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది సార్. వస్తే సార్ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సార్. నేను అమ్మ మీరేం చెప్తారమ్మా? మీలాంటి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉండాలి యువత, అందులోనూ మహిళలు కానీ అందరికీ కూడా ఈ రోజు ఉద్యోగాల కల్పనకి చంద్రబాబు నాయుడు గారు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయడం, ఆయన తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. మాకు నిరుద్యోగులకి బతకడానికి ఒక దారి సార్ ఇదంతా. చాలా మంది మధ్య తరగతి వాళ్ళకి ఇది ఒక భవిష్యత్తుకి మంచి బాట. ఈ రోజున నక్కపల్లి ఈ సరౌండింగ్స్ లో మత్స్యకార కుటుంబాలు కానీ లేకపోతే వ్యవసాయ కుటుంబాలు కానీ ఇప్పటి వరకు వాళ్ళ జీవనోపాధి ఉండేది. ఇక ముందు అంటే రాబోయే 2 రోజుల్లో ఎప్పుడైతే ఒక పరిశ్రమ సుమారు 1,50,000 కోట్ల రూపాయలతో ఈ రోజున వస్తున్న పరిశ్రమ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? దాంతోపాటు 1,00,000 ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్తుంది ఈ కూటమి ప్రభుత్వం. మా ప్రాంత వాసులందరికీ పాగ్రేపేట నియోజకవర్గ ప్రాంత ప్లస్ ఈ ప్రాంత రైతులు, మత్స్యకారులు, యాదవ్స్ అన్ని వర్గాలు ఉన్నారండి. మేము అందరికీ చాలా ఉపయోగకరమైన ఫ్యాక్టరీ అండి ఇది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ రావడం అనేది ఎక్కడో వస్తుంది అనుకున్నాం. ఈరోజు వచ్చింది. 2 రోజుల్లో భూమి పూజ కూడా చేయడానికి అవుతుందండి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ నుంచి ఈ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడం వలన చాలా మా ప్రాంతం వెనకబడి ఉన్నదండి. ఉత్తరాంధ్ర ప్రాంతం అది చాలా అభివృద్ధి చెందుతుందని మేము అందరూ అనుకుంటున్నాం. సో ఉత్తరాంధ్ర ప్రాంతం అనగానే చాలా మంది వలసదారులు ఉంటారు, వలసలు ఎక్కువ పోతారు, సిటీల్లో ఏదో చిన్నగా పనులు చేసుకుంటారు అనే పరిస్థితి నుంచి ఈ రోజున మాకు ఒక పరిశ్రమ, పెద్ద పరిశ్రమ, అది కూడా రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ పెట్టుబడి కలిగిన ఒక పరిశ్రమ వస్తుంది అని గర్వంగా చెప్పుకోవచ్చు అంటారా సరే? 1,50,000 కోట్లు అంటే గర్వంగా చెప్పుకోవచ్చండి. ప్లస్ ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరికీ ఉపాధి కలుగుతుందని ఆశిస్తున్నామండి. ముఖ్యంగా
లోకల్గా ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలని మరీ లోకల్గా ఉన్నాం కాబట్టి మేము అందరం కోరుకుంటున్నామండి. మా నియోజకవర్గం బాగా వెనకబడి ఉంటుందండి, వర్షాధార ప్రాంతమే తప్ప ఎప్పుడు కాలువలు కానీ ఏమి ఉండవండి. అలాంటిది ఫ్యాక్టరీ వస్తే నలుగురికి ఉపయోగపడుతుంది, మన నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాం. సో ఐటీ శాఖ మంత్రిగా అలాగే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా పెట్టుబడుల కోసం, పరిశ్రమల కోసం ఆయన ఇది కనపడుతుంది సార్, ఆయన ఇనిషియేటివ్ కనపడుతుంది అంటారా? బాధ్యత కష్టపడుతున్నారు సార్. సో మొత్తం మీద ఏం చెప్తారు సార్? అంటే ఈ రేపు రాబోతున్న పరిశ్రమ గురించి స్థానిక వాసిగా మీరేం చెప్పగలరు? మేమైతే చాలా ఆనందపడుతున్నామండి. మా నియోజకవర్గంలో ఈ స్టీల్ ప్లాంట్ రావడం అనేది చాలా ఆనందంగా ఉందండి. మీ గ్రామంలో అది కూడా అంటే దాదాపుగా వలసపోయి వేరే వేరే చోట ఉద్యోగాలు చేసుకునే పరిస్థితులు ఉంటాయి అంటారు, ఈ నక్కపల్లి కానీ లేకపోతే అనకాపల్లి కానీ. సో ఎలా ఉంది ఏంటి ఇక్కడ ఇంత పెద్ద భూమి పూజ చేయడం ఎలా అనిపిస్తుంది ఏంటి? నా పేరు గంగాధర్, ఇక్కడ మాది పాకిపేట నియోజకవర్గం. ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం మనకు చాలా ఆనందంగా ఉంది. క్వాలిఫికేషన్ డిగ్రీ అయినా సరే, ఏం చేసినా సరే, ఇంటర్మీడియట్ అయినా సరే, కానీ దూరంగా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల మనకి మేడం గారి దయవల్ల ఇక్కడ రావడం చాలా గ్రేట్, స్టీల్ ప్లాంట్ ఇక్కడ రావడం. గత 5 ఏళ్లలో అసలు ఏమన్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా మీరు చూసారా? గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్ళలో కూడా మనకి ఇటువంటి ఫ్యాక్టరీలు అనేది ఎక్కడ కూడా లేవు. ప్రజెంట్ మన టీడీపీ వచ్చి ఇలా చేయడం కూడా చాలా గ్రేట్ మేడం గారి దయవల్ల. సో ఇప్పటి వరకు అసలు ఏం చేస్తారు యువత ఇక్కడ? ప్రధానంగా వాళ్ళు చేసే ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ ఆధారం ఏంటి? చిన్న చిన్న హెడ్ రోల్ ఉన్నా సరే కానీ ఇందులో కూడా ఉద్యోగాలు సరిగా లేవు, సరిపోవట్లేదు. ఉద్యోగస్తులు చదువుకోవడం ఎక్కువైపోయారు. దానివల్ల ఇలాంటి స్టీల్ ప్లాంట్లు ఇంకొక 2-3 వచ్చినా మనకి చదువుకోవడం సరిపోతుంది. సో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు కూటమి ప్రభుత్వం. నమ్మకం ఉందా మీకు స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని? 100% ఉంది, మాకు నమ్మకం ఉంది. కంపల్సరీగా అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తారు, చదువుకున్న అందరికీ కూడా వస్తారు ఉద్యోగాలు కంపల్సరీగా. సో అసలు అంటే ఇక్కడ ఇంత పెద్ద భూమి పూజ జరగడం, 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ అర్సెల్ మెటల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ అనేది నిర్మాణం జరుగుతుంది అనుకున్నారా ఎప్పుడైనా మీరు? మేము ఎప్పుడు కూడా అనుకోలేదు ఇలా జరుగుతుంది, ఇంత భారీ ఎత్తున కూడా ఇంత అమౌంట్ ఇంత పెడతారని కూడా అనుకోలేదు ఈ నక్కపల్లిలో. మాకు ఇలా రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది మాకు. సో అంటే కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఉద్యోగాలు ఏదైతే మేము కల్పిస్తామన్నారో ఆ మాట కట్టుబడి చేస్తున్నారంటారా? చేస్తున్నారు, 100% చేస్తున్నారు. లోకేష్ గారు పనితీరు ఎట్లుందమ్మా? లోకేష్ గారు ఒక ఐటీ శాఖ మంత్రిగా మొన్న మధ్య అంటే ఆయన ఉగాది రోజున కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల నీ అభిప్రాయం ఏంటి? గత 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం కూడా లేదు, కానీ మొన్న డిఎస్సీ ఒకటి ఇచ్చారు, ఒక కానిస్టేబుల్స్ ఇచ్చారు. ప్లస్ ఏంటంటే ఆ క్యాలెండర్ దాన్ని క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకి మొన్న ఉగాదికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మాలాంటి చదువుకున్న వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు తీస్తే ఇంకా బాగుంటుంది, అవగాహన ఏంటంటే మాకు బాగుంటుందని మొత్తం మీద సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీ. నాన్న అసలు నువ్వేం చదువుకున్నావు ఏంటి, మీ ఊరు ఎక్కడ? ఈ రోజున ఇక్కడ ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగడం, భూమి పూజ ఫస్ట్ పేజ్ ఎలా అనిపిస్తుంది? దాదాపు 1,00,000 ఉద్యోగాల రూపకల్పనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, దీని మీద నీ కామెంట్ ఏంటి? అన్న, మాది చందనాడ గ్రామం, మాది ఇదే గ్రామంలో స్టీల్ ప్లాంట్ వచ్చిందని మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను, నా డబ్బులు లేక ఇంకా చదువుకోవడానికి మార్గం లేక చదువుకోలేదు. మా ప్రాంతంలో చాలామంది 4 ఫ్యామిలీస్ ఉన్నారు, జాబ్లు వస్తాయని చదువుకొని డిగ్రీ చదువుకున్న, ఇంటర్మీడియట్ చదువుకుని, 10th చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అంతకుమించి ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. జాబులు లేక చాలామంది ఖాళీగా ఉన్నారు. లోకేష్ అన్న యువకుల పాదయాత్రలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం 20 లక్షల ఉద్యోగం కల్పిస్తానని చెప్పారు. చెప్పిన ప్రకారంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ అన్న. అసలు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు యువత? అంటే ఏం పనులు జరుగుతాయి అసలు? మీరు అంటే వ్యవసాయమా లేకపోతే మత్స్యకారమా ఏంటి? మీరు? నేను వ్యవసాయం అన్న, వ్యవసాయం చేసేవాడిని. వ్యవసాయం మీద ఒకరోజు పంట ఉంటే డబ్బులు వచ్చి నా రైతు గిట్టుబడి ధర ఉండేది, లేకపోతే ఉండేది కాదు, చాలా ఇబ్బందులు ఉండేది. ఈ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ఏదో విధంగా మాకు జాబ్ కలిగి డబ్బులు ఎక్కువ సంపాదించుకొని ఫ్యూచర్లో ఎలా ఎదగాలన్నది లోకేష్ అని తెలియజేశారు మాకు. ఎక్కువగా వలసపోయి వేరే వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళి రోజువారీ కూలీలను ఏదో ఒకటి చేసుకునే పరిస్థితి నుంచి ఇక్కడ మాకంటూ ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది అనే ఒక ధైర్యం, భరోసా వచ్చింది అనుకోవచ్చు. చాలా సంతోషంగా చాలా వచ్చింది, ఎందుకంటే నేనే వెళ్ళాను. నేను వైజాగ్ వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను, వలస కోసం డబ్బుల కోసం, చాలా లేని పరిస్థితి మాది. అందువల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. సో అంటే ఇక్కడ నిర్మాణం జరగడం ఉత్తరాంధ్ర జిల్లాలకు, అది కూడా మీ పాయకరావుపేట నియోజకవర్గంలో ఇక్కడ జరగడం ఎలా అనిపిస్తుంది మీకు? అనితమ్మ ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా హ్యాపీగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ లోకేష్ అన్న ద్వారా చాలా బాగుంది. సార్ ఈ రోజున ఈ నక్కపల్లి కానీ లేకపోతే అనకాపల్లి కానీ ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాల కోసం ఇంత పెద్ద పరిశ్రమ రావడం, ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది మా గొప్పతనం అండి. ఇదంతా కూడా ఆ చంద్రబాబు గారి దయ వల్ల మా పిల్లలు ముందు భవిష్యత్తు బాగుంటుందని ఈ యొక్క సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి అనితా మేడం గారు, అలాగే లోకేష్ బాబు గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకొని ఎంతమంది లక్షల మీద ఉద్యోగాలు కల్పించేలాగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు
రాష్ట్ర స్థాయిలోనే మంచి పేరు పొందుతారని మరి కోరుకుంటూ మనం ఎవరికి ఓటేసినా కూడా మన పిల్లలకు మంచి జరుగుతుంది. మన పిల్లలకు మంచి జరుగుతుంది. గత 5 ఏళ్లలో ఇలాంటిది ఏదైనా వైసీపీ ప్రభుత్వం ఏమైనా వచ్చినాయా? లేదండి, వైసీపీ ప్రభుత్వం ఒట్టు బూటకాలు తప్ప డబ్బులు పంచడమే తప్ప ఇలా ఫ్యాక్టరీలు తీసుకోవడం, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడం అనే కార్యక్రమం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదండి. ఈ యొక్క కార్యక్రమానికి చంద్రబాబు గారికి పూనుకున్నందుకు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము నమ్ముతున్నాం. నారా లోకేష్ గారు కూడా యువ నాయకుడిగా, ఆయన ఐటీ శాఖ మంత్రిగా పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని ఇంత ప్రయత్నాలు చేయడం, వాళ్ళకి రాయితీలు ఇవ్వడం కానివ్వండి, ఈ పరిశ్రమల కోసం ఆయన పడుతున్న కష్టం, మొన్న జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు. అంతకుముందు మెగా డిఎస్సి 16,000 పోస్టులు. ఎలా ఉందండి ఆయన పనితీరు? చాలా బాగుందండి. ఆయన విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తులన్నీ కూడా చాలా బాగున్నాయండి. విద్యాశాఖ కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. పిల్లలకి ఏది కావాలంటే అది శాంక్షన్ చేసుకుంటూ లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అమ్మ, ఈ రోజు ఇంత పెద్ద పరిశ్రమ ఇక్కడ మీ పిల్లలందరికీ ఉద్యోగాల కోసం 1,00,000 ఉద్యోగాలు రాబోతున్నాయి అంటున్నారు. ఎలా ఉంది మీకు ఆనందం? ఎలా ఉంది? బాగానే ఉంది, ఆనందంగానే ఉన్నది. మా పిల్లలకి మాకు కొంచెం జాబులు రావాలని ఆనందంగా వచ్చాము ఇక్కడ. సో ఈ కూటమి ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందంటారా? అంటే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, పరిశ్రమలు అన్నారు, పెట్టుబడులు అన్నారు, అన్ని వస్తున్నాయి అంటారా? వస్తున్నాయి. ఇక్కడ పిల్లలు ప్రధానంగా ఏం చేస్తారు? పిల్లలు అయితే ఖాళీగా ఉన్నారు సార్. ఎంబీఏ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు సార్. ఖాళీగా ఉన్నారు. ఇక్కడికి కంపెనీ కడుతున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అనుకున్నారా మీరు ఇక్కడ ఇంత చిన్న పల్లెటూరికి ఇంత డెవలప్ అవుతుందని మేము ఎప్పుడు కూడా కలగలేదు సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఈ రోజు ఇక్కడ ఈ పరిశ్రమ రావడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది సార్. సంతోషం. ఉద్యోగాలు వస్తే అదే చాలు సార్ మాకు. ఈ రోజున ఇంత పెద్ద పరిశ్రమ రావడం, ఈ ఉద్యోగాల రూపకల్పన కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం, ఈ భూమి పూజ చూస్తుంటే ఏమనిపిస్తుంది? నువ్వు ఏం చదువుకున్నావు అసలు ఏంటి? ఈ రోజు చూస్తుంటే మా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటి ప్రదేశంలో ఇంత పెద్ద కంపెనీ వస్తుందని, ఆర్సిలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ అనే కంపెనీ వస్తుందని, మేము అందరికీ ఉద్యోగాలు వస్తాయని కళలో కూడా ఊహించలేదు. ఇప్పటికి ఉన్నప్పుడు బట్టి చిన్న పరిశ్రమలు ఉన్నాయి, అంటే డెక్కన్ కానీ ఇటర్ ఉన్నాయి, కానీ లోకల్స్ కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకోవడం జరగట్లేదండి. ఒక స్టీల్ ప్లాంట్ అనే కంపెనీ వస్తే మా లోకల్ చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఉద్యోగం వస్తాయని ఎంతో ఆనందపడుతున్నాం. పండగ వాతావరణంలో ఈరోజు దండలుగా మా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా వస్తున్నాం. ఇంత కంపెనీని మా ప్రాంతాన్ని తీసుకొచ్చినందుకు నియోజకవర్గ రథసారథి అనితా మేడం గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మరియు విద్యాశాఖ మంత్రి నైపుణ్యవంతులు మరియు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ పాయికరావుపేట కానీ లేకపోతే నక్కపల్లి, ఈ చుట్టుపక్కల యువతంతా కూడా వలసపోయి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేదు. ఆ వర్ష ఆధారిత పంటలు వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు అని చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఇక్కడ ఇంత భారీ పరిశ్రమ 1,50,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో ఇక్కడ రావడం, దీని వెనక ఇప్పుడున్న ప్రభుత్వం కృషి ఎలా చూస్తావు తమ్ముడు? ఈ పరిశ్రమ రావడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసింది సార్. ఈ కంపెనీ రావడానికి మొత్తం క్రెడిట్ మొత్తం కూడా కూటమి ప్రభుత్వానికి సార్. ఈ కంపెనీ రావడం వల్ల మా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లల్ని వ్యవసాయం చేసుకొని, కూలి పని చేసుకొని చదివించుకుంటా పిల్లలకు ఉద్యోగాలకు చాలా ఇబ్బందులు పడక ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు మా ప్రాంతంలో మాకు అందుబాటులో ఈ కంపెనీ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడుతున్నారు. మేము కూడా ఎంతో ఆనందదాయకంగా మా తల్లిదండ్రులతో పాటు మా అన్నదమ్ములందరం కూడా ఈ పండగ వాతావరణం చూడడానికి, తిలకించడానికి అనేక దండాలుగా వస్తున్నాం సార్. సో ఇదే ప్రాంతంలో గత 5 ఏళ్లుగా ఉన్న వైసీపీ పరిపాలనలో ఏదైనా మార్పులు కానీ లేకపోతే ఒక పరిశ్రమ రావడం కానీ, ఉద్యోగాలు కల్పించడం కానీ జరిగిందా? అసలు ఆ ప్రభుత్వం కోసం మాట్లాడుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. అసలు ఆ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఈ రోజు 11కి పరిమితం అయ్యేది కాదు. అసలు ఆ ప్రభుత్వం అనేది అసలు ఏమీ పట్టించుకోలేదు. ఓన్లీ వ్యాపారమే లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర ప్రజల మీద వ్యాపారం చేసి సంపాదించుకొని వాళ్ళు 1,000 కోట్ల భూస్వాములు అయ్యారు తప్ప పేద ప్రజలను పట్టించుకున్నది లేదు. ఒక పరిశ్రమను తెచ్చింది లేదు. ఒక విద్యార్థిని ఉన్నతంగా చేసింది లేదు. ఆ ప్రభుత్వం మొత్తంగా విఫలమైన వలన ఈ రోజు కూటమి ప్రభుత్వం అందరూ కూడా పట్టం కట్టారు. ఈ రోజు మేము అందరూ కూడా ఆనందంగా ఇలాంటి పరిశ్రమను చూడడానికి, తిలకించడానికి వచ్చినాం సార్. సో విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు, అట్లాగే జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మొన్న ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. దాని మీద నీకు కామెంట్ ఏంటి? చాలా ఆనందంగా ఉంది సార్. లోకేష్ బాబు గారు ఏ మాట ఇస్తే ఆ మాట ఖచ్చితంగా చేస్తారు. యువగాల పాదయాత్రలో ఇల్లుని ప్రతి దగ్గర కూడా ఒక హామీ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇచ్చిన హామీలు అన్నింటిలో కూడా మ్యాక్సిమం ఆయన వీలైనంత వరకు అన్ని చేసుకుంటారు వచ్చారు సార్. డిఎస్సి కానీ, కానిస్టేబుల్స్ పోస్టులు కానీ, మరియు లోకల్గా ఉన్న విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి స్కూల్ డెవలప్మెంట్స్ కానీ అన్ని విధాలు కూడా మంచి సదుపాయాలు చేస్తున్నారు సార్. లోకేష్ బాబు గారి మైండ్ చాలా టెక్నికల్ మైండ్ అండి. అందువల్ల ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ రావడానికి జస్ట్ ఒక జూమ్ కాల్లో మాట్లాడి ఈ కంపెనీని తీసుకురావచ్చు. యాక్చువల్లీ ఈ కంపెనీ ఒడిశా వెళ్ళిపోవాలండి, కానీ సార్ మాట్లాడి ఇక్కడ తీసుకురావడం అనేది మాకు చాలా అందకరం. దీని ద్వారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. చివరిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగ పరిశ్రమలు కల్పించాలని చెప్పి రాయితీలు ఇస్తున్నారు, అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నారు వస్తున్న పారిశ్రామికవేత్తలకి. ఆయన కమిట్మెంట్ గురించి ఏం చెప్తావు తమ్ముడు? సార్ ఆయన ఒకసారి మాటిస్తే మాటే సార్.
మాట తప్పడం అనేది ఆయన జీవితంలో చరిత్రలో తెలియదు. ఎందుకంటే ఆయన చాలా పట్టుదల మనిషి. ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరాలనే లక్ష్యం ఉన్న మనిషి. ఈరోజు బాబు గారు మైండ్ చాలా మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎంత టెక్నికల్ మైండ్ ఉండడం వల్ల ఈరోజు ఇలాంటి కంపెనీలు తేవడం కానీ, విలేజ్ డెవలప్మెంట్ సార్, ఊర్లో గ్రామాల్లో రోడ్లు కానీ, పెన్షన్ పెంపుదలు కానీ అనేక డెవలప్మెంట్లు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం జనాల్లోకి వెళ్తుందంటే కారణం గవర్నమెంట్ చేసినట్టు మంచి పనులే సార్. బాబా, ఈరోజు మీ ఊరిలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ జరుగుతుంది అంటే ఎప్పుడు లేదు, అంటే అనకాపల్లి కానీ లేదా నక్కపల్లి కానీ ఈ మండలాల్లో ఉన్న యువతంతా కూడా ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి. మీరేం చెప్తారు బాబా ఈ రోజు ఈ నిర్మాణం గురించి ఏం చెప్తారు? ఈ రోజు ఫ్యాక్టరీ రావడం అంటే ఈ దేశానికే గర్వకారణం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి కాదు నెక్స్ట్ సారి కూడా ఆయన ప్రభుత్వంలో ఉంటే ఇంకా అభివృద్ధి దేశానికి చాలా సేవ చేస్తారో, దేశం చాలా ముందుకెళ్తానే నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అంటే ఇక్కడ యువత ప్రధానంగా ఇక్కడ యువత ఏం చేస్తుంటారు అన్న? ఏంటి ఇక్కడ చాలా మంది డిగ్రీ చదువుకొని అన్ని చదువుకొని చాలా నిరుద్యోగులు ఉన్నారు. అంటే చాలా హైదరాబాదు, బెంగళూరు చాలా వలస వెళ్ళిపోతున్నారండి. ఇలా స్టీల్ ప్లాంట్ రావడం 1,00,000 ఉద్యోగాలు అని మాకు చాలా నిరుద్యోగంతో ఇక్కడే ఉండి ఇక్కడ చాలా లేబర్ ఏరియా అండి. ఇక్కడ ఎవరికి తినడానికి తిండి గట్రా చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయం పండగ చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఈ కంపెనీ రావడం వల్ల మేము కూడా మా పిల్లలు కూడా నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుందని మీ లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనిత గారు కానీ కూటమి నాయకులు కానీ ఒకటే చెప్తున్నారు, ఇక్కడ స్థానిక యువతకు పెద్దపీట వేసి వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. వాళ్ళు అన్నట్టుగానే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం ఉందన్న మీకు? అంటే కంపల్సరీ కల్పిస్తారని నమ్మకం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మా అనిత మేడం కంపల్సరీ మాకు ప్రతి విలేజ్ చదువుకున్న వాళ్ళందరికీ స్థానికులు కంపల్సరీ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని కంపల్సరీ మా అందరికీ నాయకులతో మా భరోసా ఇచ్చారండి. ఆ భరోసా నిలబెట్టుకుంటాం. నెక్స్ట్ కూడా మేడమే రావాలని మేము కోరుకుంటున్నాం. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం ఒక పరిశ్రమ తేవాలి, పెట్టుబడి తేవాలి, పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి, అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయి? ఇప్పుడు అనకాపల్లి డిస్టిక్లో నేను మన మొత్తం ఆ ఏపీలోని ఇది బిగ్గెస్ట్ కంపెనీ అండి. స్టీల్ ప్లాంట్ అనేది చాలా బిగ్గెస్ట్. ఆల్రెడీ గుజరాత్లో కూడా ఉంది. నిప్పల్ స్టీల్ అనేది గుజరాత్లో ఉంది. ఇప్పుడు సెకండ్ ఇండియాలోని 3rd ప్లేస్ అండి వీళ్ళది. నిప్పల్ స్టీల్ ఏఎం. కానీ ఈ కంపెనీ రావడం మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మాట ఇచ్చినట్టుగానే మన అనిత మేడం కానీ చంద్రబాబు యువతకు ఉద్యోగాలు ఇస్తే మేము చాలా సంతోషపడతాం. సో ఆర్సెలర్ మిట్టల్ కానీ నిప్పన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి కానీ ఇతర రాష్ట్రాలు కూడా పోటీ పడ్డాయి. వాళ్ళందరినీ కాదని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతానికి ముందుకు వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనితీరు కానీ ఏం చెప్తారు? మాకు చాలా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ కంపెనీ కర్ణాటకలో ఎస్టాబ్లిష్ అయిపోయింది. వాళ్ళ నుంచి మాకు ఇక్కడ బాగా కష్టం. అదే ఇక్కడ తీసుకురావడానికి చాలా కృషి చేశారు లోకేష్ గారు అండి. లోకేష్ గారు చంద్రబాబు చాలా కృషి చేయడం వల్ల మనకి ఈ మండలంలో మేడం గారు కూడా ఈ మా మండలంలోనే మాకు యువత ఎక్కువ ఉందండి. ఈ ఏరియా కంపల్సరీ కావాలని పట్టుబడి తీసుకొచ్చారు మేడం. చాలా హ్యాపీ అండి, హ్యాపీ. సార్, దాదాపుగా ఈ రోజున ఇంత పెద్ద భారీ పరిశ్రమ రావడంతో ఈ నక్కపల్లి గారండి లేకపోతే అనకాపల్లి గారండి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న యువత అందరికీ కూడా ఒక భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని పండగ వాతావరణం ఉంది. అసలు ఏంటి సార్ నిజంగా స్థానికంగా ఉన్న మీకు దీని గురించి ఏం తెలుసు? అసలు ఏం చెప్తారు మీరు? అంటే మాకు ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ అన్నది రావడం చాలా మా పాయకరపేట నియోజకవర్గం ప్రజలందరూ తీసుకున్న అదృష్టం అనేది. మేము ఒక పండగ వాతావరణంలో ఈరోజు మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మేడం గారు కానీ, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మన లోకేష్ బాబు గారు కానీ ఇక్కడ రావడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాయకరపేట నియోజకవర్గం మొత్తం ఈరోజు అయితే మాత్రం అందరూ కూడా మత్స్యకారులు అయితేనే, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అయితేనే పండగ వాతావరణం ఒక పండగ జరుపుకుంటారండి ఈరోజు అయితేనే. మన ముఖ్యంగా ఇది రావడానికి గల కారణం మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మేడం గారు అయితే చాలా కృషి చేసి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ మా ఏరియాకి రావాలి, ప్రజలందరూ కూడా చాలామంది మత్స్యకారులు అయితేనే చుట్టుపక్కల గ్రామాలతో అందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో మా హోమ్ మినిస్టర్ మేడం అనిత మేడం గారు అయితే చాలా పట్టుదలతో, దీక్షతో ఉండి యొక్క స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం అయినారండి ఆవిడ గారు. ఆవిడకి మా పాయకరపేట నియోజకవర్గం తరపున ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత 5 ఏళ్లలో అంటే వైసీపీ హయాంలో ఇక్కడ ప్రభుత్వాల గురించి కాదు, గత 5 ఏళ్లలో ఇలా చెయ్యాలి, లేకపోతే ఈ పాయకరావుపేట కానీ లేకపోతే నక్కపల్లి కానీ ఇవన్నీ కూడా వలసపోయే ప్రాంతాలు, ఇక్కడ యువత వాళ్ళకి ఏదైనా చేయాలని ఇట్లాంటి తరహా ఆలోచనలు ఏమైనా జరిగినాయా గతం? అప్పుడైతే మాత్రం ఏమీ జరగలేదు సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మత్స్యకార ప్రాంతమైనటువంటి మూలపర గ్రామానికి ఒక 65,000 మంది ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా మేడం గారు కృషి చేశారు. దానికి అనుకూలంగానే మన సీఎం గారు అయితేనే, డిప్యూటీ సీఎం గారు అయితేనే కూడా పట్టుదలతో
ఇక్కడికి ఈ రోజు రావడం జరుగుతుందండి. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ రోజు ఒక పండగ వాతావరణం, ఒక పండగలా జరుపుకుంటారు ఈ రోజు అయితే మాత్రం. సో మొత్తం మీద సార్ అనుకున్నారా సార్ ఈ గ్రామంలో ఇంత పెద్ద భారీ పరిశ్రమ వస్తుంది, లేకపోతే దాదాపు సుమారు 1,50,000 కోట్ల పెట్టుబడి ఇక్కడ పెట్టే అవకాశం ఉంటుంది, 1,00,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అని ఎప్పుడైనా అనుకున్నారా? కళ్ళలో కూడా మేము ఊహించలేదండి ఇలా జరుగుతుందని అయితే మాత్రం. ArcelorMittal లాంటి ఒక భారీ పరిశ్రమ ఇక్కడికి వచ్చుద్దని మీరు ఎప్పుడైనా ఊహించారు సార్? అంటే ఈ చుట్టుపక్కల ఈ పరిస్థితుల్లో ఉంటుంది అంటే దాదాపు 1,50,000 కోట్ల పెట్టుబడితో 1,00,000 ఉద్యోగాల రూపకల్పన దిశగా అడుగులు వేస్తుంది అనుకున్నారు ఎప్పుడైనా? మా కళ్ళలో కూడా ఇలా జరుగుతుందని ఎవరు కూడా ఊహించిన పరిస్థితి అండి ఈరోజు అయితే మాత్రం. కళ్ళలో కూడా ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఇక్కడ మాకు ఈ ఏరియాలో పరిశ్రమ వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు కూడా మాకు రావడం కూడా ఎంతో సంతోషం. ఈ రోజైతే మా పాయకరేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక పండుగ జరుపుకుంటారండి ఆ కార్యక్రమం అయితేనే. సో అంటే సార్ ఎలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్ని పరిశ్రమలు అయితేనేమి, రోడ్లు అయితేనే, ప్రతి కార్యక్రమంలో కూడా కూటమి ప్రభుత్వం ఇదే దిశగా పాల్గొంటే ఇంకా కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకెళ్తుందనేసి మేము అందరూ అనుకుంటున్నామండి. సో అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆయన ఆలోచన గారండి. దానికి తగ్గట్టుగా లోకేష్ గారు ఆయన యువ నాయకుడిగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి సార్? ఆయన ఆలోచన కూడా అన్ని ఇప్పుడు ఐటీ శాఖ అన్నది యువతకి బాగా ఇంప్లిమెంట్ చేసి లోకేష్ గారు అయితే, మంత్రి లోకేష్ గారు అయితే ప్రతి కార్యక్రమంలో ఎవరో వలసపోయినా వాళ్ళని తీసుకురావడానికి కృషి చేయడం కానీ ప్రతి కార్యక్రమం కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే పరిపాలన సాగితే ముందుకు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయనేసి మా ఉద్దేశం సార్. సో సంతోషం సార్, అంటే మీ ఊరికి ఇంత పెద్ద పరిశ్రమ రావడం ఆనందమేనా? మాకు పండగ అండి ఈ రోజు అయితేనే. మా పాయకరేపల్లి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణం జరుపుకుంటుంది ఈ కార్యక్రమాలు అయితేనే. ఎవరో కూడా ఊహించిన పరిస్థితుల్లో ఈ రోజు ఇంత పెద్ద పరిశ్రమ రావడం మా అదృష్టం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.